హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నిన్నటి వీడియోలో సెయింట్ లూయిస్లోని సల్ఫర్ స్ప్రింగ్స్ అనే అండ్ మడ్ బాత్ ప్లేస్ చూసారు కదా. అది చాలా బాగుంది అని చాలామంది కామెంట్ చేశారు. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా చూస్తారు. అసలు ఈ సెయింట్ లూయిస్లో మొత్తం కూడా చాలా పెద్ద రెయిన్ ఫారెస్ట్ ఉంటుందండి. ఆ రెయిన్ ఫారెస్ట్ చూస్తూ మనము ఆ పైన సల్ఫర్ స్ప్రింగ్స్కి వాటికి వెళ్తూ మధ్యలో ఈ 2 మౌంటైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత దారిలో చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. చాలా చాలా బాగుంది ఈ ఏరియా కూడా. సో ఈ వీడియో కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మౌంటైన్స్ గురించి నేను చెప్తాను. ఇక్కడైతే అన్ని మన వెజిటబుల్స్ దొరికినాయండి. బెండకాయలు, కొబ్బరి బొండాలు, ఇంకా బీరకాయలు, పెద్ద గంగిరేకాయలు అన్నీ కూడా ఉన్నాయి. అవి లాస్ట్ వ్లాగ్లో జుజుబీ అని గంగిరేకాయల్ని నేను చూపించాను. అది ఎవరైనా చూసుంటే ఎక్కడ ఉందో వీడియోలో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇదంతా కూడా మనము ఈ చూడటానికి వెళ్ళే దారిలో ఈ షిప్స్ అన్నీ కూడా హాల్ట్ అయి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మా నేబర్ షిప్స్ అనమాట. అవి చూసుకుంటూ ఈ రెయిన్ ఫారెస్ట్ అంతా క్రాస్ చేస్తూ మేము ఈ వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి వీడియోలు తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఈ మౌంటైన్స్ సెయింట్ లూసియాలో చాలా ఫేమస్. ఇవి ఒకటి వచ్చేసి గ్రాస్ పిటాన్ అండ్ ఇంకొకటి పెటెట్ పిటాన్ అంటారు. ఇవన్నీ కూడా చాలా హైట్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి 2600 ఫీట్లో ఉంటుంది, ఇంకొకటి 2400 ఫీట్లో ఉంటుందండి. వీటి మీద మనం హైకింగ్ కూడా చేయొచ్చు. మనం ఒకసారి కొండ ఎక్కడానికి 2 అవర్స్, మళ్ళీ దిగడానికి 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ చూసారా, ఈ బనానా ట్రీస్కి అంతా కూడా చాలా ప్రొటెక్ట్ చేశారు. బనానాస్ బర్డ్స్ వచ్చి తినకుండా అలా కవర్స్ కట్టి ప్రొటెక్ట్ చేశారనమాట. ఈ మౌంటైన్ దగ్గర జిప్ లైన్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా ఇది వచ్చేసి అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇందులో చాక్లెట్స్ తయారు చేయటం అది కూడా చూపించారు. ఇంకా మనకి శాంపిల్స్ కూడా ఇస్తారు టేస్ట్ చేయడానికి. ప్రైసెస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. సో మేమందరం కూడా కోకో టీ, ఇంకా కొన్ని చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఈ మౌంటైన్స్ వ్యూ చూడటానికి బయలుదేరాము.